షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు, చాలా మెడిసిన్స్ వాడుతున్నా, కాళ్ళ నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి, ఏమైనా సజెషన్ చెప్పమని చెప్పి ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే షుగర్ మంచిగా కంట్రోల్లో ఉండాలంటే ఏంటి, ఫస్ట్ హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. మీ డైట్ లో ఏంటంటే కొంచెం కార్బ్స్ కొంచెం తగ్గించి ప్రోటీన్ ఫుడ్ మంచిగా తీసుకోండి అండ్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. 30 minutes to 1 hour రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అలా చేస్తే మీ షుగర్ అనేది మంచిగా కంట్రోల్లో వస్తుంది. అప్పుడు కూడా కంట్రోల్లో రావట్లే అంటే మీ డాక్టర్ ఏం చేస్తారు, మీరు వాడే టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, సింగిల్ టైం వాడే టాబ్లెట్ తోటి కంట్రోల్ లేకపోతే డోస్ పెంచడం కానీ, 2 సార్లు రాయడం కానీ, 3 సార్లు రాయడం కానీ, ఇలా డోస్ అనేది పెంచడం కానీ అడ్జస్ట్ చేయడం కానీ చేస్తారు. అలా చేసినప్పుడు షుగర్ కంట్రోల్ కి వస్తుంది. మీరు మంచి డైట్ తీసుకున్నా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినా అండ్ టాబ్లెట్స్ కూడా ఎక్కువ డోస్ వాడినా కూడా మీ షుగర్ కంట్రోల్లో లేదు అంటే ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్ అనేది రాస్తారు. ఇన్సులిన్ రాసినప్పుడు మీ షుగర్ అనేది మంచి కంట్రోల్ కి వస్తుంది, ఒకవేళ టాబ్లెట్ తో కంట్రోల్ లేనప్పుడు. ఎందుకంటే మన బాడీలో ఉండే ఇన్సులిన్ లెవెల్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత బయట నుంచి ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే టాబ్లెట్స్ అనేది పనిచేయవు, ఇన్సులిన్ అనేది వాడాల్సి వస్తుంది. అర్థమైంది కదా. మీరు హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, షుగర్ కూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.